మళ్ళీ వరి పంట కోసం అని చెప్పేసి నాట్లు వేయడం జరిగింది. ఇది మన పొలం కాదు, ఇది పక్కన ఉన్నటువంటి రైతు వెంకట్ గారిది. ఇక్కడ నీళ్ళల్లో మునిగిన ప్రతి ఒక్క ప్రాంతాన్ని మన వెంకట్ రైతు గారు ఇంతకుముందు చూపించినటువంటి వరితోటి ఇదంతా నింపబోతున్నారు. అయితే కొన్ని పండు మిరపకాయలు మన పొలంలో పాటు ఏవైతున్నాయో వాటితోటి పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకొని మా అమ్మ నిర్ణయించింది. దానికి చింతకాయలు కావాలి, పచ్చి చింతకాయలు అని చెప్పేసి అంటే ఇటు వచ్చినాము. ఇది మన వెంకట్ గారి పొలంలో పట్టున్నటువంటి చింత చెట్టు. ఈ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న యువ రైతు గారు అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా. యువ రైతు గారు నమస్కారం. ఇటు చూడండి ఒకసారి, ఒక్కసారి ఇటు చూడండి. యువ రైతు ఈయన మన వెంకట్, ఈయన కూడా మనలాగానే రైతు, గ్రాడ్యుయేట్. కాకపోతే ఇంతకుముందు చూసిన పొలం మొత్తం అంతా ఇదంతా పత్తి వేసిండు. ఇంతకుముందు వరి అన్ని రకాలుగా వేసుకుంటున్నాడు. సో యువతకు ఆదర్శనమైనటువంటి రైతులలో ఒక ఆయన. చూడండి ఏ విధంగా అయితే ఈ చెట్టు, దీనికి ఉన్న కాయలు. సో ఈ విధంగా వీకెండ్ ఫార్మింగ్ అనేసి అన్నదాన్ని మేము ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఉద్యోగాలకు వీటన్నిటికీ దూరంగా ఉంటూ ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది. మిగతా వీడియో తర్వాత చూడవచ్చు. ఎవరైతే బాగా కాస్ట్లీ అయిపోతుంది ఈ మధ్యలో, యూట్యూబ్లో వ్యూస్ పెరుగుతున్నాయి కదా. వెంకట్ గారు మా ప్రేక్షకులకు ఒకసారి నమస్కారం చెప్పండి, హాయ్ చెప్పండి. మా వెంకట్ ఈజ్ అ గ్రాడ్యుయేట్, కానీ ప్రజల కోసం అని చెప్పేసి రైతులా పనిచేస్తున్నారు. ఈయనకు తెలియని పని అనుకుంటా లేదు, మొత్తం అన్నీ చేస్తాడు ఈయన. కెన్ యూ సీ హిమ్? There are a lot of tamarind all around. Jesse, bye. Bye. I was talking to my daughter. She was on a video call, and our young farmer, or Yuva Raitu, along with Venkat Raitu, are all struggling hard. And this gentleman here is enjoying the Nagesh farmer is enjoying the view. So let us see how the recipe of the Pandu Mirpakai and the tamarind, Pandu Mirpakai and Chintakaya Tokku would come out to be. Meanwhile, guys, have fun. Good day to you all. Bye.